నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతా ఉన్నాయి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తలోదారి వెతుక్కుంటా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవడం జరిగింది. గతంలో 5గురు ఎమ్మెల్యేలు సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 5గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, మరో పక్కన ఇటీవల చేరిక అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సంజయ్ కుమార్, ఈ 5గురు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్ళినటువంటి నేపథ్యాన్ని చూసుకోవడం జరిగింది. ఈరోజు మరో షాక్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి స్పష్టంగా తాకినట్టుగా అర్థమవుతా ఉంది. మరో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే నేరుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కూడా మార్చడం జరిగింది. ఇటీవల పరిణామాలను చూసుకున్నట్టయితే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో అన్ని గేట్లను ఎత్తేయడం జరిగింది. పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతోటి పనిచేసేటువంటి ఎవరైనా సైతం వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత ఒక పక్కన సిట్టింగ్ ఎంపీలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మరో పక్కన దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కడియం శ్రీహరి, మరో పక్కన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇట్లాంటి ఊహించినటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలామంది మనం చూసుకోవడం జరిగింది. దానం నాగేందర్ ఇటీవల చేసినటువంటి కామెంట్లను సైతం సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అతి త్వరలో పార్టీలో చేరబోతా ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈరోజు కాలే యాదయ్య చేరడం, మరో పక్కన ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక పక్కన బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అంటే 2/3 వంతు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిపైన ఒకసారి వాళ్ళతోటి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతోటి ఇప్పటికే సంప్రదింపులు చేయడం జరిగింది. ఒక పక్కన మంత్రివర్గ కూర్పుతో పాటు మరో పక్కన పార్టీలో చేరికల పైన రేవంత్ రెడ్డి దృష్టి సారించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే నేపథ్యంలో కాలే యాదయ్య రూపంలో అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తారక రామారావు సైతం మరి వాళ్ళను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేనటువంటి విధంగా గెలిచినటువంటి సందర్భంలో 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సైతం టైం ఇచ్చేటువంటి వాడు కాదు, మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి వాడు కాదు. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో పార్టీ మారుతూ ఉన్నారు, చాలామంది కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో అప్పటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొంత అలర్ట్ అయి 2-3 రోజుల కానించి ఆ పార్టీలో గెలిచినటువంటి మిగిలినటువంటి 39 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే కాలే యాదయ్యతో కలిపితే 7గురు అవుట్. మరి ఇక ఉన్నటువంటి 32 మంది ఎమ్మెల్యేలతోటి వాళ్ళతో సమావేశం అయ్యేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పిలిచినా కేటీఆర్ పిలిచినా ఆయన ఫామ్ హౌస్కి పోయేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీ అధినేత పిలిచిన ఫామ్ హౌస్కి కానీ మరో పక్కన ఆయనకు కలిసేందుకు కూడా వీళ్ళు సుముఖంగా లేరనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఒక రకంగా ప్రయత్నిస్తూ ఉంటే, ఇక ఇంకో దాని నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అన్నటువంటి ఆలోచనతో కావచ్చు, మరో పక్కన రానున్నటువంటి రోజులలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కరిగా బయటపడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. ఈరోజు ఒకసారి చూసుకోవచ్చు, ఈయనే చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఈయనే మరి గతంలో కాలే యాదయ్య మరి ఇప్పటికి 2-3 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందు నుంచే కాలే యాదయ్య పార్టీ మారాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడే నేరుగా
రేవంత్ రెడ్డి సమక్షంలోనే కాల యాదయ్య పార్టీ మారినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కన్వ కప్పి కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇటీవల మరి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సంజయ్ కుమార్ ఈ వారం రోజులలోనే మరి ముగ్గురు పార్టీలు కూడా మారడం జరిగింది. ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా పుచ్చుకోవడం జరిగింది. ఇది మరి కేసీఆర్కి అయితే కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుజ్జగించేటువంటి ప్రయత్నం గతంలో ఏమో మరి ఇట్లా పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం వద్దు అని చెప్పేటువంటి నాయకుడు కూడా లేడు. పార్టీ ఆల్రెడీ చతికిల పడ్డటువంటి దశలో మరి దీన్ని ప్రక్షాళన చేసేందుకు ఏ నాయకుడు కూడా ముందట రావట్లేదు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. అయినా ఇప్పుడు 2-3 రోజుల కాంచి వరుస సమావేశాలు కేసీఆర్ పెట్టినప్పటికీ మరి కేసీఆర్ మాటని ఎవరు కూడా నమ్మట్లేదు. ఆ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు సైతం తలో దారి వెతుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కాలయాదవ్ రూపంలో మరి ఇలా ఢిల్లీలో ఆయన పార్టీ కన్వ మార్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా ఇదే తరహాలో అధిక సంఖ్యలో వలసలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా మరి కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకోవాలంటే 2/3 మెజార్టీ అవసరం. ఆ దిశగానే ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.